నమస్తే, నేను మధు. అధికారులు మాట వినకపోతే డైరెక్ట్ గా జడ్జి దగ్గరికి వెళ్లే కంప్లైంట్ చేయవచ్చా? మరి ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో ఇటువంటి వింత సంఘటన చోటు చేసుకుంది. అయితే రోజు మనం తెలుసుకుందాం అసలు ఏం జరిగిందా అని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఒకవేళ అధికారులు మాట వినకపోతే అధికారుల మీద డైరెక్ట్ జడ్జి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయవచ్చా సార్? ఇది తాజాగా జరిగినటువంటి ఒక సంఘటన ఉదాహరించుకుంటే కనుక ఆ విధంగా చేయొచ్చా లేదా అనే దాని మీద స్పష్టత వస్తుంది. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల పరిస్థితి ఎక్కువ మంది, అందరిది కాదు, ఎక్కువ మంది పరిస్థితి ఎలా ఉందంటే ప్రజెంట్ పొలిటీషియన్ మాట ఇంట్లా, అలాగే పై అధికారుల మాట ఇంట్లా, వాళ్ళు డబ్బులు తీసుకొని పనులు చేసే పరిస్థితికి వచ్చేసారు. ఎకరం ₹1,00,000 డబ్బులు ఇస్తేనే మీకు రీసర్వే కానీ సర్వే డీటెయిల్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు చాలామంది సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. ఇది పచ్చి నిజం. ఇలాంటి పరిస్థితి అక్కడ ఉంది. సరే, ఇది ఒక రెవెన్యూలోనే ఉందా అని అంటే అక్కడ అవినీతి ఎక్కువగా ఉండేటువంటి డిపార్ట్మెంట్లు తీసుకుంటే రెవెన్యూ, తర్వాత పట్టణాభివృద్ధి శాఖ, పోలీసు, తర్వాత R&B వీటిలో ఎక్కువగా ఉంది. ఇది కరప్షన్ అనేది తారస్థాయికి చేరిపోయింది అనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట. దీన్ని కంట్రోల్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. ఆయన ఎందుకు వాట్సాప్ యూనివర్సిటీ అనేది తీసుకొచ్చారు. వాట్సాప్లో మొత్తం వాట్సాప్ పరిపాలన మొత్తం అని చెప్పి 700 రకాల సేవలని వాట్సాప్ ద్వారా అందించాలని చెప్పి ఆయన చెప్తున్నారు. మీ సమస్య ఏదున్నా కానీ వాట్సాప్లో మీరు కనుక తెలియజేస్తే ఇమీడియట్గా మీకు పరిష్కారం వస్తుందని ఆయన చెప్తున్నారు. అక్కడ RTGS ఉంది. ఈ RTGSకి ఇంకా ఎన్హాన్స్ చేసి టెక్నాలజీని ఆయన మొత్తం ఆన్లైన్ ద్వారా పేపర్లెస్ పరిపాలన కావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. అవినీతి రహిత పాలన కావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. కానీ అధికారులు మాత్రం ఆయనకి సహకరించిన పరిస్థితి లేదు అనేది క్షేత్రస్థాయిలో అనేక మంది చెప్తున్నటువంటి అభిప్రాయం. సరే, ఇది నమ్ముదామా అని అంటే తాజాగా అనకాపల్లిలో జరిగినటువంటి ఒక సంఘటన తీసుకోవచ్చు. అనకాపల్లి జిల్లా జడ్జి నారాయణ గారు ఆయన పేరు. ఆయన ఆ కోర్టు ఆవరణలో టాయిలెట్స్ నిర్మాణం జరుగుతుంది. అక్కడికి R&B అధికారులతోటి, ఉన్నతాధికారులతోటి, EE తోటి, SE తోటి కలిసి వెళ్ళారు. ఆయన EE పేరేదో ఉంది, సుధాకర్ అని SE, ఇంకొక అతని పేరు కూడా ఉంది, ఈ పేరు కూడా. వాళ్ళిద్దరు కలిసి జడ్జి తోటి వెళ్ళారు. ఈ సాంబశివరావు, సుధాకర్, SE వీళ్ళిద్దరూ జడ్జి తోటి వెళ్ళారు. అక్కడ కోర్టు ఆవరణలో టాయిలెట్స్ కడుతుంటే మీరు లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా కట్టండి, 2 కంబైన్ చేసి కట్టారు, అలాగే వాటి చుట్టూ ప్రహరీ కట్టండి అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎవరికి? ఈకను SEకి. SE అంటే జిల్లాకి మొత్తానికి అతనే ఉంటాడు. SE కింద E ఉంటారు, ఈ కింద AE ఉంటాడు. ఇది వాళ్ళ హైరార్కీ. వాళ్ళేమన్నారు, సార్ మాకు AE మాట వింటలేదు అని చెప్పేసి వాళ్ళు జడ్జికి చెప్పారంట. చెప్తే దాని మీద కంప్లైంట్ చేయండి, నేను విచారిస్తానని చెప్పి జడ్జి అన్నాడంట. ఇది జరిగింది. ఈ సంఘటన చూస్తే అధికారులు కనుక మాట్లాడకపోతే ఇమీడియట్గా జడ్జికి కంప్లైంట్ చేయొచ్చా? ఇదే కనుక వస్తే న్యాయస్థానాల్లో పనిచేయనటువంటి ఉద్యోగుల మీద న్యాయ పోరాటం చేయొచ్చు అనేటువంటిది కనుక వచ్చేస్తే అందరూ ఉద్యోగుల మీద కంప్లైంట్ చేస్తారు. ప్రతి ఉద్యోగి మీద ఆల్మోస్ట్ 190 మంది ఉద్యోగుల మీద న్యాయస్థానాల్లో ఖచ్చితంగా పిటిషన్లు వేస్తారు. జనరల్గా అక్కడ ఉన్నట్టు AE అసిస్టెంట్ ఇంజనీర్ AE పర్యవేక్షిస్తాడు. క్షేత్రస్థాయిలో ఉండేటువంటి పనులని AE పర్యవేక్షించాలి. నాణ్యత ఎలా ఉంది, డిజైన్ ప్రకారం కడుతున్నారా లేదా, వాళ్ళు ఏ మెటీరియల్ వాడుతున్నారు, ఏమి వాడాలని చెప్పి ఆ కాంట్రాక్ట్లో పొందుపరిచారు, ఇవన్నీ పర్యవేక్షించాల్సింది AE. అతను ఏం చేస్తాడు, కాంట్రాక్టర్తో కొమ్మకి అయిపోయి నాసిరకమైన నిర్మాణాలకి బిల్స్ చేసేస్తాడు. కొన్ని సందర్భాల్లో అసలు పనే చేయకుండా బిల్స్ చేసినటువంటి మహానుభావులు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అదిగో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతం ప్రభుత్వం తాలూకు బిల్లులు కొన్ని క్లియర్ చేశారు. వాటిలో అసలు పనులే జరగకుండా పనులు జరిగినట్టు బిల్స్ ఇచ్చారంట. దానికి ఫండ్స్ కూడా ఇచ్చారు వీళ్ళు, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం. అయితే ఇక్కడ ఒకవేళ నాసిరకం పనులకి
బిల్స్ ఇవ్వటం క్లియరెన్స్ ఇవ్వటం జరిగితే ఇమీడియట్ గా చెక్ చేయాల్సింది ఎవరు? చెక్ చేయాలి, ఈ అధికారి పైన అధికారి చెక్ అవును. చేయాలి. పైన అధికారి ఒకవేళ చేయలేదు అనుకో, కూడా చేయలేకపోయినా ఎస్సీ ఉంటాడు. అవును ఎస్సీ ఈని అడగాలి, ఏఈని అడగాలి. అవును. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చెప్తున్నారు? ఏఈ మా మాట ఇంట్లేదని చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? జడ్జి జడ్జి చెప్తున్నారు. చెప్తున్నారు. ఇది విచిత్రమైనటువంటి పరిణామం. అనకాపల్లిలో ఆర్ఎండ్బి అధికారులు, అనకాపల్లి జిల్లా ఆర్ఎండ్బి అధికారుల పరిస్థితి ఇది. ఉమ్, మరి రాష్ట్ర వ్యాప్తంగా అలానే ఉన్నారంటే చాలా చోట్ల, ఒక ఆర్ఎండ్బిలోనే కాదు, రెవెన్యూలో అదే పరిస్థితి ఉంది, పట్టణాభివృద్ధి శాఖలో అదే పరిస్థితి ఉంది, అన్ని డిపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ అదే పరిస్థితి ఉంది. ఉమ్, ఎందుకు ఉంది అని అంటే ఇవాళ పరిస్థితి మొత్తం చంద్రబాబు నాయుడు గారేమో పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు, ఆడేమో ఎమ్మెల్యేలు మాట అధికారులు వినే పరిస్థితి లేదు, అవును. అధికారులు కింది స్థాయి అధికారులు ఏమో పై స్థాయి అధికారులు మాట వినే పరిస్థితి లేదు. ఎస్ఐ సిఐ మాటిలో, సిఐ డిఎస్పీ మాటింట్లో. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే క్రమశిక్షణ, అవును. మిగతా డిపార్ట్మెంట్లకి దానికి అసలు హైరార్కీలో కానీ డిసిప్లిన్ కానీ వాళ్ళకు ఉండేటువంటి మార్గదర్శకాలు కానీ డిఫరెంట్గా ఉంటాయి. అవును. అక్కడే కొంత డిస్టర్బెన్స్గా ఉంది. ఈ మిగతా డిపార్ట్మెంట్లో అసలు ఒకరికొకరు పొంతం లేకున్నటువంటి పరిస్థితి ఉంది. పైగా కరప్షన్ ఎక్కువైపోయింది. ఈవెన్ పొలిటీషియన్స్ పోయి చెప్పినా కానీ డబ్బులు లేకుండా పనిచేసే పరిస్థితి లేదు అని చెప్పేసి వినిపిస్తుంది క్షేత్రస్థాయిలో. మరి ఇలాంటి పరిస్థితి ఉంటే ప్రజలు అసహనానికి గురిగారా? ఖచ్చితంగా గురవుతారు. అందుకే జడ్జి బహుశా నేను అనుకోవటం, ఇక నా ఐరార్కి ఇప్పుడు ఎస్సీఏ కంప్లైంట్ చేశాడు. ఎస్సీఏ కంప్లైంట్ చేసినప్పుడు ఏఈ మీద ఇక ఎవరు చెప్పాలి? హైరార్కి ఆయనే కదా, జిల్లాకి మొత్తం హెడ్ ఎస్సీఏ నా మాట ఎట్లేదని చెప్పాడు ఆయన. ఇంకేం చేస్తాడు జడ్జి? నా కంప్లైంట్ చేయండి, కంప్లైంట్ చేసి నేను విచారిస్తాను అంటున్నాడు. విచారించారా సార్? ఇంకా లేదా? కంప్లైంట్ చేసి విచారించడం మొదలు పెడితే ఈ కేసుని నమూనాగా తీసుకొని మిగతా అధికారులు అందరి మీద ఇట్లాంటి కంప్లైంట్ చేస్తారు అందరూ. ఒకసారి న్యాయస్థానాల్లో పిటిషన్ ఇస్తే అధికారుల మీద 190 మంది దొరుకుతారు. ఎందుకంటే కరప్షన్ లేకుండా ఒక్క పని చేసేటువంటి అధికారులు లేరు. దారుణమైన పరిస్థితి ఉంది. ఉదాహరణ చెప్తాను నేను. ఇవాళ బయటకు వచ్చింది, ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే ఒక హోంగార్డ్ దగ్గర 20 కోట్లు దొరికింది. హోంగార్డ్ దగ్గర 20 కోట్లు దొరికింది. వాళ్ళ పేపర్లో వచ్చింది కదా మెయిన్ పేజీలో. 20 కోట్లు హోంగార్డ్ దగ్గర. ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇంకొక అతని దగ్గర 50 కోట్లు. 20 కోట్లు హోంగార్డ్ దగ్గర దొరికినాయి అంటే ఏ స్థాయిలో కరప్షన్ చేసి ఉంటాడు? హోంగార్డ్ దగ్గర హోంగార్డ్ శాలరీ ఎంత? 18,000 20,000 ఉంటుంది సంథింగ్. 20 కోట్లు అతను రైడ్ చేస్తే, ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే 20 కోట్లు దొరికింది. అంటే ఏ స్థాయిలో వీళ్ళు అవినీతి పాల్పడుతున్నారు. అంతకుముందు వైజాగ్లో ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీస్ దగ్గర అతని మీద రైడ్ చేస్తే 500 కోట్లు బయటపడ్డాయి టౌన్ ప్లానింగ్ ఆఫీస్ దగ్గర. వీళ్ళని ఏమనాలి? వీళ్ళని అసలు తెలంగాణలో ఎంఆర్ఓల్ని పెట్రోల్ బస్ తగలబెట్టారు 5-6. ఆంధ్రప్రదేశ్లో నిలదీయట్లేదేమో, తగలబెట్టమని మనం చెప్పకూడదు కానీ నిలదీయాలి కదా పబ్లిక్. నిలదీస్తే కనీసం కొంచెం భయం అన్నా ఉంటుంది. నిలదీయాలి కదా పబ్లిక్, నిలదీయట్లా. వాళ్ళు 1,00,000 రూపాయలు అడిగితే ఎకరాకి నేనేం తప్పు చేశాను, నా భూమి నాది, నా భూమి నాకు ఇవ్వడానికి మీరెందుకు డబ్బులు అడుగుతున్నారని చెప్పి నిలదీయాలి కదా. వాళ్ళు 1,00,000 రూపాయలు అడిగితే 1,00,000 రూపాయలు ఇచ్చేసి ఆ భూమిని తన పేరు పైన అతని భూమిని అతని పేరు పైన సరి చేయడానికి 1,00,000 రూపాయలు అడుగుతుంటే వీళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు. పబ్లిక్ తిరగబడాలి, పబ్లికే చూసుకుంటారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు ఈ మధ్య రివ్యూ మీటింగ్ లో. నేను ఒత్తిడి చేసుకొస్తున్నాను అయినా కానీ మీరు వినట్లేదు, పబ్లికే చూసుకుంటారు ఇక అని చెప్పి కూడా ఆయన కూడా అసహనం వ్యక్తం చేశారు. మరి వీళ్ళు ఎంప్లాయీసా? వీళ్ళు ఏమనాలి? వీళ్ళని అవినీతి పనులు. హోంగార్డ్ దగ్గర 20 కోట్లు దొరికినాయి అంటే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఏమనుకోవాలి? ఆంధ్రప్రదేశ్ అందరినీ కాదు, అదేమంటే అందరిని అంటారు. అదేమంటే ఇప్పుడు ఏమంటారు? పొలిటీషియన్స్ దోసుకోవట్లేదు అంటున్నారు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. దొంగను పట్టుకుంటే నాకన్నా గజ దొంగ ఉన్నాడు కదా, నన్ను ఎందుకు పట్టుకుంటారు అని చెప్తే చట్టం ఒప్పుకుంటుందా? కాదు కదా. ఇప్పుడు ఉద్యోగులు 190 మంది లంచగొండ్లు ఉన్నారు. వీళ్ళకి ఎట్ట మనసు వస్తుందో అర్థం కావట్లా. జనం ఎంత ఇబ్బంది పడుతున్నారు అసలు. ఏ విధంగా వాళ్ళు 24 గంటలు పనిచేసినా కానీ వాళ్ళు బతకలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నీ అర్థం కావట్లేదు వాళ్ళకి. నెల జీతం వస్తుందా లేదా, పోనీ జీతం తీసుకుంటున్నారు, జీతం ఇది వస్తుంది కదా మనకి ఇస్తున్నారు కదా ప్రజలు అనేటువంటి భావం లేదు. ఎక్కడ దొరికిద్ది, ఎక్కడ సెటిల్మెంట్ చేద్దాం, ఎక్కడ పంచుకుందాం, ఇదే కార్యక్రమంలో ఎక్కువ మంది ఉన్నారు. ఉన్నోళ్ళ దగ్గర దోచుకున్నా పర్లేదు కానీ లేనోళ్ళ దగ్గర దోచుకుంటే ఏమొస్తుంది సార్? ఎవరైనా దోచుకునేవాడికి ఎవరైనా ఒకటే. వ్యభిచారికి ఉన్నోడేంది లేనివాడేంది ఎవరైనా ఒకటే. ఆ టైప్లో ఉంది అది. అక్కడ అవినీతి పరులైనటువంటి వాళ్ళని ఇన్ని
మాట్లాడినా కానీ వాళ్ళ బుద్ధి కుక్కతో వంకర అన్నట్టు ఉంది. సో ఈ అవినీతి పరుల్లో మార్పు రావాలంటే ఖచ్చితంగా ప్రజల్లోనే ఫస్ట్ మార్పు రావాలి. ప్రజలు ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలు పెడతారో, ఎప్పుడైతే ప్రజలు నిలదీయడం మొదలు పెడతారో అప్పటి నుంచే ఈ అధికారులు కూడా మార్పు వస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాం రానున్న రోజుల్లో మరి ఇందులో ఏమైనా మార్పు వస్తుందా, ప్రజల్లో ఐకమత్యం వస్తుందా, వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.